ఎక్కువగా చైనా వస్తువుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ గుడ్స్ ఎక్కువగా మనకు చైనా నుండి దిగుమతి అవుతూ ఉంటాయి. అసలు మనం ఎందుకు చైనా వస్తువుల్ని ఎక్కువ వాడుతూ ఉంటాము అనేది చూసుకున్నట్లయితే, మామూలుగా మనం కంపెనీ సెల్ ఫోన్ మనం కొనుగోలు చేయాలంటే సుమారుగా 15,000 వరకే పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ మనం 15,000 పెట్టినా సరే మనం ఇండియాలో తయారైన మొబైల్ మనం కొనుగోలు చేయాలనుకోండి, సుమారుగా 15,000 నుంచి 20,000 వరకు అయితే పెట్టవలసి ఉంటుంది. అయితే మనం 15,000 నుంచి 20,000 వరకు పెట్టినా సరే దాంట్లో ఫీచర్స్ అనేది ఎక్కువగా ఉండవు. మనం ఫీచర్స్ ఎక్కువగా ఉన్న సెల్ ఫోన్ కొనుగోలు చేయాలంటే సుమారుగా 20,000 దాటి మనం పెట్టవలసి ఉంటుంది అనమాట. అయితే మనం చైనా మొబైల్ మనం కొన్నట్లయితే మనకు 10,000 లోపులోనే మనకు చైనా మొబైల్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా ఎక్కువ ఫీచర్లు అయితే మనకు చైనా మొబైల్స్లోనే అయితే ఉంటాయి. మనం ఎక్కువగా ఈ ఫీచర్స్కి అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి ఎక్కువగా ఫీచర్స్ ఉన్న మొబైల్ని అయితే కొనుగోలు చేస్తాము. అంతేకాకుండా మన ఇండియా వైజ్గా చూసుకున్నట్లయితే చైనా నుంచి మనం ఎక్కువ వస్తువులను అయితే దిగుమతి చేసుకుంటూ ఉంటాము. అయితే సుమారుగా ఒక లెక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే 2022 లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్లయితే 30% వరకు వస్తువులను అయితే మనం చైనా నుంచి దిగుమతి అయితే చేసుకుంటున్నాము. అసలు మనం చైనా నుంచి ఎందుకు వస్తువులను దిగుమతి చేసుకోవాలి, మనం ఇండియాలోనే ఆ వస్తువులను తయారు చేసుకోవచ్చు కదా అనే విషయం అయితే చాలా మందిలోనైతే ఉంటుంది. అయితే నేను ఈ వీడియోలో దాని గురించి అయితే ఫుల్గా డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికి సంబంధించి నేను ఒక ఉదాహరణ అయితే చెప్తాను. అదేమిటంటే మనకు హ్యాపీ బర్త్డే అని సినిమా తెలుగులోనైతే ఉంది. దాంట్లో వెన్నెల కిషోర్ గారు ఒక డైలాగ్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆ డైలాగ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందని యాంకర్ గారు అయితే వెన్నెల కిషోర్ గారిని అయితే అడగడం జరుగుతుంది. అప్పుడు వెన్నెల కిషోర్ గారు ఒక సమాధానం అయితే చెప్తాడు. నాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందని కాకుండా మీకు ఈ ఆలోచన రానందుకు సిగ్గుపడండి అని వెన్నెల కిషోర్ గారు అయితే యాంకర్ తో చెప్పడం జరుగుతుంది. ఆ దెబ్బకు ఆ యాంకర్ కున్న గాలి తీసినట్లయితే అవుతుంది. మనం కరెక్ట్గా వెన్నెల కిషోర్ గారు ఆలోచించినట్లు ఆలోచిస్తే మనం చైనా వస్తువులను ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాము అనే దానికంటే మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాము అని ఆలోచిస్తే దానికి కరెక్ట్ అయిన సమాధానం అయితే మనకు దొరుకుతుంది. అదేమిటంటే చైనాకున్న ముందు చూపు, ప్లానింగ్, పని చేయాలనే తపన మన ఇండియాలో వాళ్ళకైతే లేదు. చైనా దగ్గర తయారు చేయబడే ముడి సరుకు, రా మెటీరియల్స్, పారిశ్రామిక వస్తువులు, ఇండస్ట్రియల్ గుడ్స్, ఇవే కాకుండా మనం దిగుమతి చేసుకుంటున్న వివిధ రకాలైన వస్తువులు సుమారుగా వాటి వాల్యూ చూసుకున్నట్లయితే $387 బిలియన్ అయితే ఉంటుంది. చైనా నుంచి మనం ఎక్కువగా దిగుమతి చేస్తున్న వస్తువులు ఏంటని మనం చూసుకున్నట్లయితే 1 టెలికాం గేర్స్, 2 మిషనరీ, 3 ఎలక్ట్రానిక్ వస్తువులు. అది ఇప్పటిది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి మనం అయితే చైనా నుంచి అయితే వస్తువులను అయితే దిగుమతి చేసుకుంటున్నాము. అయితే మనం గత 15 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే అప్పుడు 21% మాత్రమే చైనా నుండి వస్తువులను దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ రాను రాను అది ఇప్పుడు 30% అయితే పెరిగిపోయింది. అంటే సుమారుగా 9% అయితే పెరిగిపోయిందని ఈ లెక్కల ప్రకారం అయితే తెలుస్తుంది. ఇక 2022లో చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను దాదాపుగా $4 బిలియన్ వరకు అయితే మనం చైనా దగ్గర నుంచి కొన్నాము. దేనివల్లంటే ఆ వస్తువులను తయారు చేయడానికి కావాల్సిన ఫ్యాక్టరీ సదుపాయాలు అలాగే రా మెటీరియల్స్ అనేది మన దగ్గర లేవు కాబట్టి. అలాగే మన ఇండియాలో ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేయాలంటే పేటెంట్ రైట్స్ కూడా కావాలి. ఇలాంటి పేటెంట్ రైట్స్ చైనా దగ్గర సుమారుగా 8 లక్షలు అయితే ఉన్నాయి. అందువల్ల మనం చైనా నుంచి ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లాంటి పరికరాలను అయితే కొనుగోలు చేస్తూ ఉన్నాము. ఇక చైనా ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువులు ఒక ఏడాదిలో మనం చూసుకున్నట్లయితే ప్రపంచ దేశం మొత్తానికి 28% వస్తువులను అయితే చైనా ఎగుమతి చేస్తుంది. అదేవిధంగా ఒకవేళ మనం చైనాకి పలానా సైజులో పలానా వస్తువు కావాలని మనం వాళ్ళకు ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు అదే సైజులో అదే పరిమాణంలో మనం చెప్పినట్లుగా వాళ్ళైతే ఆ వస్తువును తయారు చేసి మనకైతే పంపుతారు. అదే కాకుండా తక్కువ సమయంలో వాళ్ళు పంపడం జరుగుతుంది. అంతేకాకుండా తక్కువ రేటుకి వాళ్ళైతే ఆ వస్తువును అయితే మనకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అలా వస్తువులను చైనా వాళ్ళే తయారు చేసి అమ్మడం జరుగుతుంది. అయితే చైనా స్థానాన్ని వేరే దేశం వాళ్ళు ఆక్రమించడం అంత సులభం కాదు, అంటే చైనా వస్తువులను ఎగుమతి చేసే విషయంలో. అంతేకాకుండా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు అనేది చైనా వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతో తయారు చేస్తారు. అంతేకాకుండా చాలా తక్కువలో వాటిని అమ్ముతూ ఉంటారు. అందువల్ల మనకు ముడి సరుకులు అనేది చాలా తక్కువలో దొరుకుతాయి. ఉదాహరణకు మందులు తయారు చేయాలంటే ఏపీఐ కావాలి. ఇక్కడ ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అయితే ఈ ఏపీఐని మనకు చైనా వాళ్ళు అయితే ఇస్తారు. ముఖ్యంగా ఈ మెడిసిన్స్ మనం ఇండియాలో తయారు చేసుకోవాలంటే మనకు ముడి సరుకు, కరెంటు, లేబర్ మరియు ఇతర ఖర్చులకు కలిపి మన ఇండియాలో తయారు చేసుకోవాలంటే మన ఇండియాకి ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది. అయితే మనం చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లయితే చైనా మనకు అవి చాలా తక్కువకైతే దిగుమతి చేస్తుంది.
అయితే ఇప్పుడు పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇండియా పరిస్థితి కూడా కొద్దిగా మారింది. ఎక్కువగా మన ఇండియాలోనే వస్తువులను అలాగే మందులను కూడా మన ఇండియాలో కొద్దిగా తయారు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం ఏదైనా వస్తువును తయారు చేయాలంటే లేబర్ కావాలి కదా, లేబర్ విషయంలో కూడా మన ఇండియాకి చైనాకి పోల్చుకున్నట్లయితే చాలా తేడాలు అయితే ఉన్నాయి. అదేమిటంటే చైనాలో లేబర్స్ అనేవాళ్ళు రోజుకి 12 గంటలైతే పనిచేస్తూ ఉంటారు. అయితే మన ఇండియాలో చూసుకున్నట్లయితే మన ఇండియాలో లేబర్స్ 8 గంటలు మాత్రమే పనిచేస్తూ ఉంటారు. అలాగే ఇండియా చైనాని దాటాలంటే మన ఇండియాలో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే పెట్టవలసి ఉంటుంది. అయితే ఇందుకు ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు అయితే ముందుకు రావాలి. అలాగే మన ఇండియాలో పరిశ్రమలు పెట్టాలంటే ప్రభుత్వం అయితే ఎన్నో రకాల సదుపాయాలను అయితే కల్పిస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాలైన వెసులుబాట్లను కూడా మన ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. కాకపోతే ఇవన్నీ దాటుకొని ముందుకు రావాలంటే మన ఇండియా ముడిసరుకు కోసం కంపల్సరీగా చైనా మీద అయితే ఆధారపడుతుంది. అయితే ఇలా ముడిసరుకు కోసం చైనా మీద ఆధారపడకుండా మన ఇండియా ఉండాలంటే సుమారుగా 25 నుంచి 30 సంవత్సరాల కాలం అయితే పడుతుంది. ముఖ్యంగా మన దేశంలో ఎక్కువ మందికి ఉచితాలు అయితే కావాలి. ఇక మన దేశంలో ట్యాక్స్ కట్టేవారి సంఖ్య చూసుకున్నట్లయితే కేవలం 4.8% జనాభా మాత్రమే. ఇక ఫ్యాక్టరీలో పనిచేయడానికి యువత కావాలి కదా, ఆ యువత మన ఇండియాలో 6.3% మాత్రమే యువత అయితే ఉన్నారు. ఇది మన ఇండియా పరిస్థితి. ఇక ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టేవారు ఎంతమంది అని చూసుకున్నట్లయితే చాలా తక్కువ మంది అని చెప్పవచ్చు. అన్ని ఫ్రీగా కావాలని కోరుకునే వారి సంఖ్య మనం చూసుకున్నట్లయితే సుమారుగా మన ఇండియాలో 80% కంటే ఎక్కువగా ఉన్నారని ఒక అధ్యయనం ప్రకారం అయితే తేలింది. అలాగే మన ఇండియాలో పరిశ్రమలు పెట్టడానికి కావాల్సిన భూమి అలాగే వనరులు మనం చూసుకున్నట్లయితే వాటి విషయంలో ఏమాత్రం తక్కువ కాదు, ఎక్కువనే ఉన్నాయని నిపుణులు అయితే చెప్తున్నారు. కానీ పని చేయాలనే తపన చాలా తక్కువ మందిలోనైతే ఉంది. మనం ఫ్రీగా వస్తువులు గవర్నమెంట్ ఇవ్వాలి అని కూర్చుంటారు మన ఇండియా వాళ్ళు ఎక్కువగా. అందుకే వస్తువులను ఎక్కువగా మనం చైనా నుంచి అయితే దిగుమతి చేసుకుంటున్నాము. అంతేకాకుండా చైనా మీదే మనం ఎక్కువగా ఆధారపడి ఉన్నాం అన్నమాట. ముడి సరుకులను దిగుమతి చేసుకునే విషయంలో ఏదో ఒక రోజు ఎగుమతులు దిగుమతులు ఇండియా చైనా మధ్య జరగాలంటే మాకు సింపుల్ గా అరుణాచల్ ప్రదేశ్ కావాలని అడగనైనా అడుగుతాము. ఇక మన రాజకీయ నాయకుల విషయం చూసుకున్నట్లయితే మన దేశంలో ఉన్నంత యువత ఏ దేశంలోనూ లేదని మన రాజకీయ నేతలైతే కాలర్ ఎగరేసి మరి చెప్తూ ఉంటారు. అంతేగాని యువతకు కావాల్సిన ఎడ్యుకేషన్ అలాగే యువతకు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు అయితే వాళ్ళైతే కల్పించరు. ఇక ఈ విధంగా చూసుకున్నట్లయితే అదే యువత 30 ఏళ్లు ఆగితే వృద్ధులుగా మారుతారు. అప్పుడు రాజకీయ నాయకులు వాళ్లకు పెన్షన్ ఇచ్చి వాళ్ళని పోషించవలసి ఉంటుంది. ఇక మన ఇండియాలో మనకు దేశభక్తి ఎక్కువగా ఉందని చెప్పి మన ఇండియాలో తయారు చేసిన వస్తువులు కనుక మనం కొనుగోలు చేసినట్లయితే అంటే చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోకుండా వస్తువులను మన ఇండియాలోనే తయారు చేసుకొని వాటిని మనం కొనుగోలు చేసినట్లయితే మన ఇండియాలో ధరలు ఏ విధంగా ఉంటాయని మనం చూసుకున్నట్లయితే మనం చైనా నుండి ఏదైనా దిగుమతి చేసుకున్న వస్తువుని మన ఇండియాలో ₹1 మనం కొనుగోలు చేసామనుకోండి, అదే వస్తువు మన ఇండియాలో తయారైతే 4 నుంచి 5 రూపాయలకైతే అదే వస్తువుని మనం కొనుగోలు చేయవలసి ఉంటుంది. అలాగే మనకు మెడిసిన్ విషయం మనం చూసుకున్నట్లయితే ఒక మెడిసిన్ మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటే దానికి ₹4 పడింది అనుకోండి, అదే మన ఇండియాలో అదే మెడిసిన్ ని తయారు చేయడానికి ₹17 నుంచి ₹30 అయితే మనం ఆ మందుకి ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇండియాలోనే వస్తువులను తయారు చేసుకొని వాటిని కొనుగోలు చేయడం మంచిదా లేదంటే చైనా వస్తువులను దిగుమతి చేసుకోవడం మంచిదా అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.